నమస్తే. ఈరోజు నేనున్న ఒక సీరియస్ సమస్య పైన మాట్లాడడానికి నా ముందున్నారు ఒక డాక్టర్, సీనియర్ మోస్ట్ డాక్టర్ అండ్ మాజీ సభ్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో. ఆయనే డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సో ఆయనతో నేను మాట్లాడబోతున్నా నడుము నొప్పి, సియాటికా, చాలామందికి డిస్క్లో అరుగుదల ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ ముఖ్యంగా మన ఇండియాలో అయితే ఇంకా ఎక్కువైపోయింది, ఎందుకంటే మనం ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు కాబట్టి. ఇంకా ఏం సమస్యలు ఉంటాయి, దీనివల్ల ఎలాంటి సమస్యల్ని మనం ఫేస్ చేస్తాం, ఇవన్నీ కూడా డాక్టర్తో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. సో సార్, యాక్చువల్గా నడుము నొప్పి అనేది చాలా మందికి రకరకాలుగా ఆలోచిస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని. అంటే సరిగ్గా ఈ పడుకునే పొజిషన్ కరెక్ట్గా లేకపోవడం కావచ్చు, లేకపోతే మీరన్నట్టుగా ఇంతకుముందు వీడియోస్లో కూడా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల కావచ్చు, అండ్ వంగి లెగడము, లేకపోతే కంటిన్యూస్గా వంగి పనిచేయడము, ఇలాంటి వాటి వల్ల కావచ్చు. ఇంకా ఏం రీజన్స్ ఉంటుండొచ్చు? ఈ నడుము నొప్పి ఈ మధ్యకాలం చాలా అధికమైపోయింది. ఊహించని రీతిలో నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఇది గతంలో ఏదో వృద్ధులకు ముసలి వాళ్ళకు వచ్చేది, ఇప్పుడైతే కుర్రకారు, విద్యార్థులకు, మధ్య వయసు వారికి అందరికి కూడా ఈ నడుము నొప్పి వస్తాం. మహిళలకి చాలా మందికి తెలవని విషయం ఏంటంటే నడుము నొప్పి అంటారు. వాళ్ళు చెప్పకూడని విషయం ఒకటి, అసలు డాక్టర్ దగ్గరికి చెప్పరు. నడుము నొప్పికి ఒక ప్రధాన కారణం మహిళలకి తెల్లబట్ట అవుతుంది, వైట్ అవుతుంది. ఈ వైట్ అయినప్పుడు కూడా చాలా మందికి నడుము నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పికి విచక్షణారహితంగా నొప్పి టాబ్లెట్లు వాడితే కిడ్నీలు పాడైపోతాయి. కనుక మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి తెలుపు అవుతే, తెలుపు అంటే ఏదో కొద్దిగా జిగురు కావటం కాదు, దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్, ఎక్కువగా అయ్యే వైట్ డిశ్చార్జ్. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది. సో ఆ నడుము నొప్పి ఏంటంటే ఎప్పుడైతే తెల్లబట్టకు చికిత్స చేస్తామో నడుము నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ నడుము నొప్పికి మనం విటమిన్ డి లోపం, ఎండకి వెళ్ళటం లేదు. ఇప్పుడు అంతా కూడా మనం లోపలే ఉండటము, ఏసీలు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళైతే అసలు ఇప్పుడు ఎండమొఖం చూడరు. ఈ విటమిన్ డి లోపంతో పాటు కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్ లాంటి ఈ ఖనిజ లవణాల లోపం వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం గోతుల రోడ్లో రోజు బైకో, కార్లోనో, ఆటోలో వెళ్తుంటే, లేదా మనకి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయిగా, స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఎక్కడా కూడా తెల్లటి సార్లు వేయరు, ఎర్ర లైట్ పెట్టరు. ఇక స్పీడ్ బ్రేకర్లను గుద్దితే బైక్ కానీ, ఆటో కానీ, కారు, దానివల్ల కూడా ఈ నడుము నొప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. కనుక గుంతల రోడ్లలో ప్రయాణాన్ని మనం తగ్గించుకోవాలి. మనం వాడే మంచము, పరుపులో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్ప్రింగ్ కాట్ అనేది అసలు వాడకూడదు. స్ప్రింగ్ కాట్లో పడుకుంటే అది ఉయ్యాలు ఊగినట్టు ఊగుతూ ఉంటుంది, పైకి కిందకి నడుము నొప్పి వస్తుంది. అంతేకాకుండా పరుపు మనం కాయరున్న ఈ మ్యాట్రెస్ వాడాలి, పీచుతో చేసిన పరుపు వాడాలి. కొన్ని పరుపుల్లో పైన ఫోము, కింద పీచు ఉంటుంది. పీచు ఉన్నదాన్ని పైన వేసుకోండి, ఉల్టా వేసుకోవాలి. ఇంకా అసలు బెస్ట్ గ్రామాల్లో బల్లల మీద పడుకుంటారు, నేల మీద పడుకుంటారు. బల్ల మీద పడుకుంటే తిరిగేలేదు. అంటే బేసిక్ గా గట్టి సర్ఫేస్ పైన గట్టి సర్ఫేస్ మీద పడుకుంటే రాదు. ఇక మనం కూర్చునే కుర్చీలు ఉంటాయి, ఆ కుర్చీల ప్రభావం పూర్వం ఇప్పుడు కూడా కొన్ని ఊళ్ళల్లో, పల్లెల్లో నులక మంచాలు, నవారు మంచాలు వాడతారు. గొయ్యిలో ఉంటుంది. ఎంత చేసినా నవారు ఎంతటి బిగించినా కూడా మళ్ళీ గొయ్యిలు ఉంటాయి. కనుక నులక మంచాలు, నవారు మంచాలు వాడద్దు. దాని మీద చెక్క వేసేయండి, లేకపోతే బల్ల మీద పడుకోండి, చెక్క బల్ల మీద పడుకోండి, హాయిగా ఉంటుంది. లేకపోతే నేల మీద పడుకోండి. మీరు అన్నట్టుగా మహిళలు భారతదేశంలో ఎక్కువ వంగి పనిచేస్తుంటారు. ఇల్లు ఊడవాలి. పాశ్చాత్య దేశాల్లో వ్యాక్యూమ్ మెషిన్ అన్న పెడతారు, లేదా మున్సిపాలిటీ వాళ్ళు కర్రతో ఎట్టయితే ఊడుస్తారో, లేకపోతే తుడవాలన్నా కూడా మన వాళ్ళు వంగి కూర్చుని తుడుస్తారు ఇల్లు తుడటానికి. ఇక పొద్దున్నే నిద్ర లేవగానే మనకి ఇంటి ముందు ముగ్గు వేయాలి. ముగ్గేస్తే ఒంగునేస్తారు. కొంతమంది కూర్చుని ముగ్గేస్తారు, కొంతమంది ఒంగుని ముగ్గేస్తుంటారు. ఆ విధంగా నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్కూటరో, బైకో ఉంటుంది, ఆ టైర్ మార్చేటప్పుడు, స్టెప్ని మార్చేటప్పుడు పైకి ఎత్తుతారు. అలవాటు లేకుండా బరువు ఎత్తితే పూసల మధ్యలో ఉండే డిస్క్ పక్కకు తొలుగుతుంది.
ముఖ్యంగా నడుము దగ్గర లంబార్ 4 లంబార్ 5 అని 2 వెన్నుపూసలు ఉంటాయి. వాటి మధ్య ఉండే కుషన్ లాంటి డిస్క్ పట్టుకుపోతుంది నడుము. ఓకే. పక్కకు జరిగి నరం మీద ఒత్తిడి చేసి, నరం మీద ఒత్తిడి చేయటం వల్ల నడుము నొప్పే కాకుండా నడుము నుంచి ప్రారంభమైన నొప్పి ఒక పక్క కానీ 2 పక్కలు కానీ ఓకే. పిరుదల మీదుగా తొడ వెనుక భాగాన మోకాలు వెనుక భాగాన నుంచి పిక్కల్లోంచి అరికాలు దాకా పాకుతుంది. నడుము నుంచి అరికాలు వరకు వచ్చే ఆ నొప్పిని సయాటికా అంటారు. ఇది భరించరాని నొప్పి. ఈ సయాటికా, ఈ నడుము నొప్పితో పగలు నొప్పి, రాత్రిపూట నిద్ర ఉండదు. ఇక మనం వాడే కుర్చీలు కూడా చాలా ముఖ్యం. మనం నడుము బ్యాక్ సపోర్ట్ ఉండాలి. తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళు కూర్చునే చైర్ ఎత్తు, కంప్యూటర్ టేబుల్ ఎత్తు బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా సరిగా లేనప్పుడు కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ రేషియోలో ఉండాలంటారు సార్? అంటే మన కన్నుకి కంప్యూటర్ స్క్రీన్ ఆ హైట్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి, ఆ ఎత్తు అడ్జస్ట్మెంట్ కావాలి. ఇట్లా మనకు అలవాటు లేని పని చేయటం. కొన్నిసార్లు ఎవరో సాయం చేయమని ఈ బస్తా ఎత్తు అంటారు. మనకేమో బరువులు ఎత్తే అలవాటు లేదు. ఏదో అడిగాడు కదా అని ఒక బరువు అంటే వస్తువుని సాయపడదామని మనం ఎత్తితే వాడు ఎత్తుకుంటాడు, మన నడుము పట్టేస్తుంది. ఇక నడుము పట్టేసిందంటే అంతే సంగతులు. యువకులకు మధ్య వయసు వారికి నడుము నొప్పి డిస్క్ అనే సమస్య వల్ల వస్తుంది. దీన్ని ఎలా గమనించాలంటే ఎంఆర్ఐ అనే పరీక్ష చేయించాలి. ఎక్స్రే తీస్తే పూసల మధ్య ఉండే డిస్క్ కనపడదు. ఈ ఎంఆర్ఐ చాలా ఖరీదైంది, మామూలుగా 8,000 అలా తీసుకుంటారు. ఈ ఎంఆర్ఐని తక్కువ ధరకు చేయించుకోవడానికి ఒక సలహా ఉంది, మీకు టిప్పు చెప్పండి ప్లీజ్. మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ అని హైదరాబాద్ నగరంలో ఒక 6 పెద్ద కేంద్రాలు. ఇప్పుడు మన మెడ్ ప్లస్ షాపులు ఉన్నాయి, మెడికల్ షాపులు, వాళ్ళే మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ అని వాళ్ళు చాలా పెద్ద పెద్ద కేంద్రాలు, ఒక్కోటి 100 కోట్లు పెట్టారు ఆధునిక యంత్రాలతో. వాళ్ళ దగ్గర ఒక కార్డు తీసుకుంటే, ఒక 1000-1100 కార్డు తీసుకుంటే 8,000 ఖరీదయ్యే ఎంఆర్ఐ 2,000కి వచ్చేస్తుంది. తర్వాత ఇది ప్రస్తుతం హైదరాబాద్లో అందుబాటులో ఉంది. ఆంధ్ర, కర్ణాటక, పక్క రాష్ట్రాలైనా రాత్రి బయలుదేరి రైలుకు వచ్చి రైల్వే స్టేషన్ నుంచి తిన్నగా ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉంది, కుకటపల్లిలో ఉంది, హబ్సిగూడలో ఉంది. మనం మెడ్ ప్లస్ డయాగ్నోసిస్ అనుకోవటంగానే వస్తాయి. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రానికి రిపోర్ట్ తీసుకుని ఇంటికి వచ్చేయచ్చు. కనుక రైలు రవాణా ఖర్చులు పెట్టుకున్న పేదవారు, దిగువ మధ్య తరగతి వారు కూడా ఎంఆర్ఐఏ కాదు, ఇంకా ఆధునిక పరీక్షలు, 1,00,000 రూపాయల టెస్టులు మనం చేస్తే మనం కట్టాల్సింది 25%, 25,000. కనుక కొంతమంది క్యాన్సర్ ఉంటుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు, క్యాన్సర్ ముఖ్యంగా మగవారిలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ వచ్చినప్పుడు అది నడుములో ఉండే పూసలకు పాకుతుంది, అప్పుడు నడుము నొప్పి వస్తుంది. కనుక ఏ ఆధునిక పరీక్షలు చేయించుకోవాలన్నా మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ మనకు ఒక వరం లాంటిది. అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు. ఎంఆర్ఐలో పూసల మధ్య డిస్క్ ఏ మేరకు పక్కకు తొలగింది, నరం మీద ఏ మేరకు ఒత్తిడి చేస్తుందని తెలుస్తుంది. వృద్ధాప్యంలో కాల్షియము, మెగ్నీషియము, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఖనిజ లవణాల లోపం వల్ల పూసల అరుగుదల వల్ల నొప్పి వస్తుంది. దీనికి ఎంఆర్ఐ చూడగానే న్యూరాలజిస్టు లేదా ఎముకల డాక్టర్, ఆర్థోపెడిక్, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తారు. ఈ ఎంఆర్ఐ ఇట్లా చూస్తూ ఉండగానే ఆపరేషన్ అంటాడు. గుండె గుబేలు మంటది, అమ్మో ఆపరేషన్ అని. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వ్యవసాయం చేసుకునేవాళ్ళు, కాయ కష్టం చేసుకునేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు నడుముకి ఆపరేషన్ చేసిన తర్వాత మేము ఆ పనులు చేయించుకోగలమా? అయ్యా మాకేమైనా ప్రత్యామ్నాయం అంటే లేదు, ఆపరేషనే చేయించుకుని తీరాలంటే వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితిలో ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇప్పుడు ఈ డిస్క్ సమస్య, సయాటికా సమస్య, లేదు పూసలరిగిపోయిన, వీటన్నిటికీ కూడా ఆపరేషన్ లేకుండా ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపద నుంచి తయారు చేసిన లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు ఒక ట్యాబ్లెట్లు మార్కెట్లోకి తెచ్చారు. దీని పేరు స్పైనో కార్ట్. ఇది ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1, 3 ట్యాబ్లెట్లు ఒక 3 నెలలు వాడితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనం ఊహించని ఫలితాలు వస్తాయి. దీన్ని అనేక వేల మంది వాడారు, వాడి చక్కటి ఆశాజనకమైన ఫలితాలు పొందారు.
కొంతమంది 3 నెలలు వాడకుండా దీంట్లో 90 ఉంటాయి. ఓ నెల వాడి తగ్గిపోయింది వాళ్ళకి. ఓకే. గరిష్టంగా 3 నెలలు, 3 నెలల లోపల కూడా తగ్గిపోవచ్చు. ఇది స్పైనోకార్ట్తో పాటు ఈ స్పైనోకార్ట్లో ఏముంటాయి, మన పసుపు నుంచి ఉండే కర్కుమెన్ అనేది ఉంటుంది. ఓకే. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఓకే. విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, షల్లాకి అనే ఆయుర్వేద మందు ఉంటుంది. ఓకే. దీంట్లో ఏమి కూడా రసాయనాలు ఉండవు. తయారీ కానీ నిల్వ ఉంచడానికి కానీ ఈ రసాయనాలు వాడరు. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఇంకా మనం షుగరు, బీపీ, గుండె జబ్బులు, ఇతర జబ్బులకు వాడే టాబ్లెట్లతో పాటు దీన్ని కూడా మనం వాడచ్చు. ఓకే. అన్ని ఏజ్ వాళ్ళు వాడచ్చు, అందరూ వాడచ్చు. ఓకే. దీంతో పాటు మహాబీర విత్తనాలు, మహాబీర సీడ్స్ రాత్రిపూట ఒక స్పూను ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపును తాగాలి. ఓకే. నీళ్లు గింజలు కలిపి తాగాలి. ఓకే. ఇవి 3 నెలలు కాకుండా కొన్ని సంవత్సరాల పాటు వాడితే మళ్ళీ మళ్ళీ నడుము నొప్పి పునరావృతం కాకుండా ఉంటుంది. ఇవి వన తులసి విత్తనాలు. ఓకే. ఓకే. వీటితో పాటు తాత్కాలిక ఉపశమనం కావాలి కదా. నడుము నొప్పి వస్తే మీరు 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు అంటే ఎట్టయ్యా, నొప్పి టాబ్లెట్లు వద్దంటున్నారు. నొప్పి టాబ్లెట్లు వాడితే నా కిడ్నీలు, మూత్రపిండాలు పాడవుతున్నాయి అంటే తాత్కాలిక ఉపశమనం కోసం స్మూత్ వాక్, పేర్లోనే ఉంది కదా, స్మూత్ అంటే చక్కగా, వాక్ అంటే నడవచ్చు. ఇది రాసుకుంటే అక్కడ కండరాలు పట్టేసి ఉంటాయి. వెంటనే తక్షణ ఉపశమనం కొరకు ఈ స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ మనం ఎట్టా తలనొప్పికి జండు బామ్, అమృతాంజనం వాడతామో దీన్ని రాసుకోవటం ద్వారా చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇవన్నీ కూడా ఈ ప్రకృతి నుంచి లభించే ఈ హెర్బల్ ఆయుర్వేద ఉత్పత్తులు లీ ఫార్మా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇంకా విస్తృతంగా అన్ని చోట్ల అందుబాటులో లేవు. ఇవి మనకు లభించాలంటే అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు లీ హెల్త్ డొమైన్ .com అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. మరొక 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఫోన్ చేస్తే కొరియర్లో మనకు పంపుతారు. 7702122599 7702212259. రెండవ నంబరు 9502897374 9502897374 ఈ నంబర్లో మనం ఆర్డర్ పెట్టి ఇంటికి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఇవి స్క్రీన్ మీద కనపడుతుంటాయి నంబర్లు. ఇవి కాకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చూడండి, వెబ్సైటు, ఫోన్ నంబర్లు ఉంటాయి. ఇవి వీడియోల ద్వారా అమెరికా, పాశ్చాత్య దేశాలు, గల్ఫ్లో ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు అమెజాన్లోనే కాక ఈ ఫోన్ నంబర్లు ఫోన్ చేసి కొరియర్ ద్వారా గల్ఫ్ దేశాలకు, అమెరికా, కెనడా తెప్పించుకుని ఇవి వాడి చక్కటి ఉపశమనాన్ని పొందారు. మహాబీర విత్తనాలు తగ్గిందని వదలకుండా ఒక 3, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు జీవితకాలం కొనసాగించినా కూడా తులసి విత్తనాలు, పవిత్రమైన విత్తనాలు వాడటం మంచిది. నష్టం అయితే ఏం లేదు. అయితే నడుము నొప్పి ఉన్నవారు ముందుకు వంగకూడదు. ఊడవాలంటే మన మున్సిపాలిటీ వాళ్ళు ఊడుస్తారు, కర్ర పెట్టి ఊడుస్తారు చూడండి, అలా ఊడవాలి. అట్లాగే ఇండియన్ టాయిలెట్ కాకుండా వెస్ట్రన్ టాయిలెట్ వాడాలి. గుడ్డ బట్ట పెట్టి నేల తొడవటం అంటే మనకి మళ్ళీ కర్రకి కింద మాపు ఉంటుంది, అలాంటివి వాడాలి. తర్వాత నేల మీద కూర్చొని పూజలు చేయటము, నేల మీద కూర్చొని భోజనం చేయటము కాకుండా టేబుల్ మీద పూజ చేసేటప్పుడు కూడా ఒక స్టూల్ వేసుకుని కొంచెం ఎత్తు పెట్టుకుని చేయాలి. ఈ విధంగా నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఆపరేషన్ లేకుండా స్పైనోకార్ట్ టాబ్లెట్లు, మహాబీర విత్తనాలు, ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్తో చక్కటి ఉపశమనాన్ని పొంది వాళ్ళే ఇతరులకు చెప్పి నేను వాడాను, మీరు కూడా వాడండి అని చెప్తున్నారు. ఈరోజు భారతదేశంలోనూ ప్రపంచ దేశాల్లో కూడా వేల సంఖ్యలో ఈ టాబ్లెట్లు వాడి చక్కటి ఉపశమనాన్ని పొందుతూ ఎంతో ఆనందంగా ఆపరేషన్ లేకుండా నడుము నొప్పి తగ్గించుకునే ఆ పరిజ్ఞానము ఈ వృక్ష సంపద నుంచి ఈ లీ ఫార్మ్ అనే కంపెనీ వాళ్ళు మనకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇది కూడా చాలామందికి ఉపయోగపడుతుంది.
తప్పకుండా ప్రతి ఒక్కరూ వాడాలనుకున్న వాళ్ళు మాత్రం అమెజాన్లో కొనుక్కోవచ్చు. లేకపోతే సార్ ఇచ్చిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో అది కానీ, లేకపోతే వాళ్ళ వెబ్సైట్ కానీ మీరు రీచ్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అండ్ స్క్రీన్ పైన కూడా వాళ్ళ నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి కాల్ చేయండి, ఆర్డర్ చేసుకోండి, వాడండి. మినిమం 1 మంత్లోనే తగ్గే అవకాశం ఉంది. లేదంటే 3 మంత్స్లో మాత్రం చాలా రిలీఫ్ పొందుతారు మీరని సారే చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ కలుద్దాం.